అందరికీ నమస్కారం. అరక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేను అరక ఉత్సవాలు అంటాను, మీరు ప్రారంభం అనాలి. అంటారా? ఎందుకంటే మీరు పడుకొనున్నారు, లేచున్నారు, అసలు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. అరక ఉత్సవాలు గట్టిగా వినిపించలేదు నాకు. అరక ఉత్సవాలు, అరక ఉత్సవాలు, అరక ఉత్సవాలు. ఒకసారి చేయి పైకెత్తానండి. అరక ఉత్సవాలు, అరక ఉత్సవాలు, అరక ఉత్సవాలు ప్రారంభం. థ్యాంక్ యూ. అందరూ చేతులు పైకెత్తారు, అందరూ రెడీగా ఉన్నారు. ఎస్, ఎందుకంటే ఇది మన పండగ. మన కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పండగ. అల్లూరు సీతారామరాజు గారు నడయాడినటువంటి ఈ జిల్లాలో 11 మండలాల నుంచి విచ్చేసినటువంటి నా సోదరీమణులందరికీ నా హృదయపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పర్యాటక శాఖ మార్చులు, నా సోదరులు దుర్గేష్ గారికి, కందుల దుర్గేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరు పెద్దలందరికీ, అధికారుల, కలెక్టర్ గారికి, మిగిలిన అధికారులందరికీ, ఎందుకంటే టైం చాలా ఎక్కువైంది, అందుకని అందరి పేర్లు చెప్పట్లేదు, దయచేసి మన్నించండి. ఈరోజు 11 మండలానికి ఇచ్చినటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 మండలాల ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అభివృద్ధి చెందడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి, ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రం మరికాస్త సుందరంగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసినవే ఈ అరకు ఉత్సవాలు. అరకు అంటే ఆంధ్ర ఊటీ. ఈ ఆంధ్ర ఊటీని చూడడానికి దేశ విదేశాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి మన అరకు అందాలను చూసుకొని వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మనం ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఇంకా సరిపోలేదని, వాటి కోసం ప్రత్యేకమైన సౌకర్యాలని ఏర్పాటు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన అందరి అభిమాన హీరో, మన అన్న పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం వస్తున్నారు. ఆయన కూడా ఇక్కడికి వచ్చి మన అరకు ఉత్సవాల్లో భాగం పంచుకుంటారు. కాబట్టి రోజుకొక ఖచ్చితంగా ఒక్కొక్కరు వస్తుంటారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ అరకు ఉత్సవాలకు రావాలని ఎంతో ఒక కోరికతో ఇక్కడ మనకు అందరికీ చెప్పడం జరిగింది. అయితే అనివార్య కారణాలు మీకు తెలుసు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మరణించడం, అందువల్ల అక్కడ వారి తాలూకా కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి రాలేకపోతున్నందుకు నన్ను, నా సోదరులు కందుల దుర్గేష్ గారికి మరీ చెప్పి మీరు వెళ్ళి ఉత్సవాలు ప్రారంభించండి, ఉత్సవాలు ఆగకూడదు, అవి ఖచ్చితంగా నిర్విఘాటంగా జరగాలి అని చెప్పి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు అరకులో చాలా అందాలున్నాయి, కానీ ఉండడానికి సరైన వసతులు లేవు. ఆ వసతుల కల్పనలకు, అలాగే అరకులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఉద్యోగ ఉపాధి కల్పనకు ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కొంతమంది వైసీపీ లీడర్లు చెప్తున్నారు, ఎందుకు ఇన్ని కోట్లు దండగా 8 కోట్లు ఖర్చు పెట్టి ఉత్సవాలు చేయకపోతే నష్టమేంటి అని ఒకరు అన్నారట. కరెక్టే. ఋషికొండని బోడుకొండ కొట్టి 500 కోట్లతో మీరు బిల్డింగ్ కట్టుకోవచ్చు, అది నిరుపయోగంగా ఉంచుకోవచ్చు. మా గిరిజనుల కోసం, మా గిరిజనుల తాలూకా అభివృద్ధి కోసం, మా గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడం కోసం ఖర్చు పెడితే మీకు కడుపు మంటగా ఉందే, దీన్ని ఏమనాలి ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే గిరిజనుల అభివృద్ధి చెందడానికి ఐటీడీఎల్ను పడుకుని పెట్టారు, మీరు గజగజలాడించే గంజాయిని పండించారు. ఈరోజు సుమధురమైనటువంటి కాఫీ తోటలు పెంచి అరకుని దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచిన విధంగా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వాళ్ళకి జీర్ణం కావడం లేదు.
కాబట్టి ఆ కడుపు మంట మాటలు అలాగ జరుగుతూనే ఉంటాయి. మనం ఈ 4 రోజు ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకోవాలి. ఎందుకంటే లంచ్కు టైం అయింది కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను. ఎందుకంటే విశిష్ట అతిథిగా ఉన్నారు కాబట్టి వారు మాట్లాడతారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన కోసం, మన గిరిజనుల అభివృద్ధి కోసం, మన గిరిజనుల అభివృద్ధి కోసం, మన కోసం, మన బ్రతుకులు బాగుండడం కోసం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మొన్నసారి కూడా చెప్పాను, ఈ ఉత్సవాల గురించి ఒక మాట చెప్పాలి. తాగితే అరకు కాఫీ తాగాలి, తింటే అనకాపల్లి బెల్లం తినాలి, చూస్తే బీచ్లో విశాఖ ఉత్సవాలు చూడాలి అనే ఉద్దేశంతో ఈ విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంలో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 వీక్ నుంచి వైజాగ్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. మనకి 3 రోజులు, అలాగే అనకాపల్లిలో 2 రోజులు ఈ ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా అందరూ ఆహ్లాదంగా ఈ ఉత్సవాలను తిలకించి రేపటి నుంచి వివిధమైనటువంటి సింగర్స్ కానీ, డ్యాన్సులు కానీ, ఆటపాటలతో అందరినీ కూడా అలరించడానికి వస్తున్నారు. మనందరం చూసి ఇటువంటి అన్ని ప్రోగ్రామ్స్ని సక్సెస్ చేయాలని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ, చివరిసారిగా మాట్లాడవలసినటువంటి కందులు దుర్గేష్ గారు మాట్లాడాక ప్రోగ్రాం అయిపోతుంది. ఆ తర్వాత లంచ్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా, ఎందుకంటే మన పెద్దలు వచ్చారు, మన పెద్దల తాలూకా భావాలను, వాళ్ళ తాలూకా ఉపన్యాసాలు వింటే మన తాలూకా జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని మరొక్కసారి మీ మంత్రిగా, మీ ఆడపడుచుగా ఒక్కసారి మీ అందరి దగ్గర ఈ విషయాలు చెప్పాలని ముందుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలే కాకుండా కిందన్న వాళ్ళందరూ కూడా పెద్దలే. అందరం అరకు ఉత్సవాలని అందరం కలిసి చేసుకుందాం, సంబరంగా చేసుకుందాం. జై అరకు ఉత్సవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, ma'am. Thank you so much. Now I invite Honorable Minister for Tourism, Culture and Cinematography, Government of Andhra Pradesh, Sri Kandula Durgesh Garni, మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.